మంది మాటలు పట్టుకొని అటేటో పోయొచ్చే వరకు ఇల్లు గుల్లయిందట. గట్లనే నిరుద్యోగులు కూడా మంది మాటలు నమ్మి భవిష్యత్తును చెడగొట్టుకోవద్దు. కేసుల పాలై ఉద్యోగాలకు ఇబ్బందులు తెచ్చుకోవద్దని పెద్దన్న లెక్కనే చెప్తున్నా అనుకొచ్చిండు సీఎం రేవంత్ సారు. స్వాతంత్ర దినోత్సవ సంబురాల్లో ముఖ్యమంత్రి సార్ మంచి మంచి ముచ్చట్లు చెప్పుకొచ్చిండు. జెండా ఎగరేసినాక సారు రాష్ట్రాన్ని ఎట్లా ముంగడి పట్టుకపోదాం అనుకున్నది, రాష్ట్ర అభివృద్ధికి ఏమేం పనులు చేస్తున్నది అంత వరుసెంబడి చెప్పుకొచ్చిండు. ముఖ్యంగా నిరుద్యోగుల గురించి అయితే పెద్దన లెక్క చెప్తున్నా. మీ భవిష్యత్తును జడగొట్టుకోవద్దు, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించే బాధ్యత మా సర్కార్ది, ఆవేశాలకు లోనే అనవసరంగా తక్లీఫ్లు తెచ్చుకోకూరి అని మంచి మాట చెప్పిండు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు నేను హామీ ఇస్తున్నా, మీ సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, వాటిని పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం. చెప్పుడు మాటలు విని మీ భవిష్యత్తును చెడగొట్టుకోవద్దు, ఎవరు ఉద్యోగాల కోసమో మీ జీవితాలను బలి చేసుకోవద్దు. ఇప్పటికే గడిచిన 10 ఏళ్లుగా మీరు చాలా నష్టపోయారు. పెద్దన్నగా మీకు అండగా నేను ఉంటా. అట్లనే రాష్ట్ర అభివృద్ధి కోసం పెద్ద పెద్ద కంపెనీలతో పెట్టుబడులు తెచ్చినాము, అల్కగా పర్మిషన్లు ఇస్తున్నాము, ప్రపంచ బ్యాంకు తోటి కూడా మాట్లాడినాము, అగ్వమితికే లోన్ కూడా ఇస్తామన్నారు. ఆ లోన్లు తెచ్చి రాష్ట్రాన్ని నెంబర్ 1 చేస్తాము, మా పోటీ పరాయి రాష్ట్రాలతోని కాదు ప్రపంచంతో పోటీ పడుతున్నాం అని అనుకొచ్చిండు. ఇక రేవంత్ సార్ ఈ తీరులో మాట్లాడిన వీడియోలను కాంగ్రెస్ కార్యకర్తలు అయితే చేతులయంగా షేర్లు చేసి ఇగో ఇట్లుంటది మా ప్రభుత్వం పతారా అని మెచ్చుకోబట్టిరిగా. సోషల్ మీడియాలో అసలు నిజం అంగి ప్యాంట్ వేసుకునే లోపల పుకార్లు పుణ్యానికి ఊరంతా షికారు చేసి వస్తాయి. సెలబ్రిటీలు, సినిమా యాక్టర్లు జీవితంలో ఎన్నిసార్లు ప్రేమల పడతారో ఎన్నిసార్లు పెళ్లిళ్ళు చేసుకుంటారో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం వాళ్ళకి నెలకో పెళ్లి చేసి నెత్తిలా ఫేక్ అక్షింతలు వేస్తుంటారు. నిన్నయాలా గట్ల సమంత 2వ పెళ్లి బాధ్యత కూడా మీరేసుకొని ఇగో సంబంధం కూడా చూసిరా అప్పుడే. షూటింగులు, మీటింగులు, మేకప్, ప్యాకప్, ఈవెంట్లు, డేట్లు అనుకుంటా రిలాక్స్ అయ్యే రికాం లేకుండా సెలబ్రిటీలు ఆళ్ళ పనులు వాళ్ళుంటే వాళ్ళకి నెలకో పెళ్లి చేసుడు, కాలు చేతులు కట్టి కాంట్రవర్సీలలో నూకేసుడు ఇగో ఇసంటి అంటే కొన్ని సైట్లకు మస్తు ఇంట్రెస్ట్. అగో అట్లనే లేటెస్ట్ గా సమంత మళ్ళా పెళ్లి కూతురు కాబోతుంది అనుకుంటా లగ్గం పత్రిక ఒక్కటి రాయకుండా బగ్గా వార్తలు వైరల్ చేస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్, సిటాడెల్ అసొంటి సిరీసులు తీసిన డైరెక్టర్ రాజ్ నిడిమోర్ తోని ఆమె డేటింగ్లు ఉందని టాకు. ఈ సిరీసులో సమంత కూడా యాక్టింగ్ చేసింది కాబట్టి ఆ పరిచయంతోనే లవ్ పుట్టింది కావచ్చు అని లాజికులు గుంజుతున్నారు కొందరు. అయితే ఉత్తప్పుడు ముచ్చట పెద్దగా వైరల్ కాకపోతుండే గానీ మొన్న 8వ తారీఖు నాడు సమంత మాజీ ఇంటి ఆయన నాగచైతన్యకు శోభితకు పూల్ పనులు అయ్యి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయినాయి కదా. మరి ఆయనతో ఆయన చూసుకున్నాడు, మరి సమంత సంగతి ఏంది అని హ్యాష్ ట్యాగులు పెట్టి నెటిజన్లు ఆ ముచ్చట్ని నెత్తి మీద వేసుకొని మొత్తానికి ఆ డైరెక్టర్ తోనే రిలేషన్ ఉందని రికామ్ లేకుండా పోటీల మీద పోస్టులు వేయబట్టిరిగా. మరి సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి సీరియస్ తీసుకోవాలన్నా, నిజంగా అయ్యేదా పోయేదా అని కొందరు కొట్టి పారేస్తుంటే అప్పటి నాగచైతన్య సమంత కూడా లవ్వులు ఉన్నారు, జల్దీనే లగ్గం చేసుకుంటారని ఇదే సోషల్ మీడియాలో వచ్చింది. అంటే ఇంకా నిజంగానే పెళ్లి చేసుకున్నారు. మళ్ళీ కొన్నొద్దులకు ఇద్దరికి భర్తలేదట, ఇరుపుకాయదాలయంగా అని కూడా రాసుకొచ్చారు. అది కూడా అయింది. ఆనాడు మా సేతు శోభిత కలిసి తిరుగుతున్నారు, బయట ఎక్కువగా వస్తున్నారు, చూస్తే ఇద్దరు లగ్గం చేసుకునే తట్టే కొడుతుందని వైరల్ చేశారు. ఆఖరి కాళ్ళ పూల్ పనులై జల్దీనే పెళ్లిపీటలు కూడా ఎక్కువవుతున్నారు. ఇప్పుడు సమంత ముచ్చట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టే ఆయనతో డైరెక్టర్ తో వెనక తిరిగి చూడకుండా 7 అడుగులు వేస్తుంది కావచ్చు అని కొందరు నెటిజన్ల మాట. మరి చూడాలి ఆఖరికి ఏమవుతుందో ఏం కథనో.